సో మనతో పాటు ఓయూ ఏబీపీ లీడర్స్ కూడా ఉన్నారు. ధ్రువును అదేవిధంగా జాతీయ నాయకుడు జీవన్ కూడా ఉన్నారు. సో ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తాను రేవంత్ రెడ్డి అయితే చెప్పిండో అదే అభివృద్ధి గురించి అట్లనే చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈరోజు పెద్ద మీటింగ్ అయితే చెప్పిందో. ప్రతి డిపార్ట్మెంట్ సమస్యలకు సంబంధించి ప్రతి విద్యార్థి కూడా గలమెత్తిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ సమస్యల గురించి ముఖ్యంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చెప్తారు? ఇప్పుడు 1000 కోట్లు అయితే ఇస్తామని అన్నారు. సో మళ్ళీ డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు ఈ సందర్భంగా? అంటే ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం విద్యార్థులు అందరం కూడా. ఎందుకంటే వారి నోటి నుండి ఇంతకుముందు గతంలో ఏ ముఖ్యమంత్రి నుండి కూడా ఆ మాట రాలేదు 1000 కోట్లు ఇస్తా అని. వీరి నుండి వచ్చినందుకు మేము అందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీరు ముఖ్యమంత్రి గారు కేవలం మాటలకు కాకుండా పనిలో ఇది చూపెట్టాలని మేము తెలియజేస్తున్నాం. ఏదో కమిటీ చేశారు. కమిటీ ఏమవుతుందంటే దాదాపు ఒక 4, 10 మంది 20 మంది తోటి కమిటీ రిపోర్ట్ తీసుకొని ఈ ఉస్మానియాలో ఈ మిస్టేక్లు ఉన్నాయి, ఇవి తప్పులు ఉన్నాయి అనేది. అంటే వాళ్ళు తీసుకోవాల్సింది ప్రొఫెసర్ల దగ్గర, టీచర్ల దగ్గర, వార్డెన్స్ దగ్గర కాదు, విద్యార్థుల దగ్గర తీసుకోవాలి. ఈరోజు దాదాపు ఉస్మానియాలో గతంలో 10 సంవత్సరాల కిందట 62 సబ్జెక్టులు ఉంటే ఇప్పుడు కేవలం 53కు పడిపోయినది చరిత్ర. ఇప్పుడు మన పరిస్థితి అంత ఘోరం ఉంది. కాబట్టి ఈ 53 కోర్సులు చదివే సబ్జెక్టులు చదివే విద్యార్థుల దగ్గర నుండి తీసుకోవాలి. పర్సన్ టు పర్సన్ ఇంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంతమంది గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఇంతమంది నాన్ టీచింగ్స్ ఉన్నారు. మీరు ఒకటి పెట్టండి, ఒక బాక్స్ పెట్టండి, మీ సజెషన్ బాక్స్. ప్రతి కాలేజీకి ఒక సజెషన్ బాక్స్ పెట్టిరా అని నేను అడుగుతున్నా. మేమేమంటున్నామంటే ఇది అంతా జరగట్లేదు అని చెప్పేసి ఈ యొక్క ఉస్మాన్ సిటీకి దిక్సూచిగా రానున్న రోజులలో ఒక జ్ఞాన కేంద్రంగా విశ్వవిద్యాలయాన్ని తయారు చేసుకోవాలనే కంకణం కట్టుకొని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. ఈరోజు దాదాపు 1200-1500 మంది విద్యార్థులను ఒక దగ్గరికి జమ చేసి 53 సబ్జెక్టుల విద్యార్థులను ఇక్కడికి పిలిచి వారి యొక్క పరిస్థితులను, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, ఏం బాధలు అనుభవిస్తున్నారు. ఈరోజు అంగు ఆర్పాటు దుందుబి హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. దానిలో ఒక షర్టు, టీషర్ట్ ఇప్పిన తర్వాత తగిలేసుకోవడానికి హ్యాంగర్ కూడా లేకపోవడం లేదు. ఈరోజు రీసెంట్గా ఓపెన్ చేశారు. స్నానం చేసే వాష్రూమ్లలో అద్దం కూడా లేదు, వాషింగ్ మిషన్ సరిగ్గా లేదు. అంటే ఏది కూడా సరిగ్గా లేకుండా కేవలం నామమాత్రంతో ఓపెన్ చేశారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఒక కమిటీ వేసుకోవడం కాదు, ప్రతి కాలేజీకి ఒక కమిటీ వేయండి, అందులో విద్యార్థులు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మెస్ కమిటీలు ఎట్లయితే ఉంటాయో ప్రతి కాలేజీకు ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక 2 టీచర్లు, ఒక 2 విద్యార్థులు ఉంటే సరిపోద్ది. దాన్ని బట్టి మనం ఏం చేయాలని ఆలోచించాలి. ఆ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఏముందనేది మౌలిక వసతులు ఎంత ఘోరంగా ఉన్నాయనేది అప్పుడు మనకు అవగతం అవుతాయి. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు అంగు ఆర్భాటాలు, అద్దాల మేడలు డైరెక్టు అని మేము కోరుకుంటలేదు. మేము విద్యార్థులు ఏం కోరుకుంటున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 12 సంవత్సరాల నుండి పరిశోధనలు లేవు. ఈరోజు నాణ్యమైన విద్య లేదు. ఈరోజు 1252 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన కాడ కేవలం 273 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అంటే దాదాపు 95% టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. అంటే మేము ఏ విద్య నేర్చుకుంటున్నాం? ఈరోజు ఒక మ్యాథ్స్ సొల్యూషన్ సరిగ్గా చెప్పేటోళ్ళు సరిగ్గా లేరు. ఈరోజు ఒక శ్లోకం చెప్పి మొత్తం పాఠం అయిపోయిందని, ఒక పద్యం చెప్పేసి తెలుగు పాఠం అయిపోయిందని. అంటే ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్, ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్లు సరిగ్గా జరగడం లేదు, ల్యాబ్ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, ఫిజిక్స్లో ఒక థియరీ సరిగ్గా చెప్పేటోళ్ళు, ఇంకోటి ఆ హిస్టరీలో ఒక థియరీ సరిగ్గా చెప్పేటోళ్ళు, ఫిజిక్స్లో ఒక అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్లు సరిగ్గా చెప్పకపోవడము. అదేవిధంగా ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఇబ్బందులు పడతారు. ఇంజనీరింగ్, సైన్స్ అనగా కొంచెం ల్యాబ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఈరోజు ఏది కూడా సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు కంప్లీట్ హిస్టరీ, సోషల్ సైన్స్ చూసుకుంటే వాళ్ళ సమాజం మీద సబ్జెక్ట్ ఉంటుంది, థియరీ పాటతోటి వాళ్ళు చదువుతారు. కానీ సైన్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చేయాల్సిన పనులలో చేయాల్సినటువంటి కనీస అవసరాలు కూడా ల్యాబ్ కనీసం ఒక 10 కంప్యూటర్లు ఉన్న సిస్టమ్స్ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ లేదు. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఈరోజు విశ్వవిద్యాలయం ఉన్నది. మేము ఏమనుకుంటున్నాం అంటే లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు యూనివర్సిటీకి కావాల్సింది ఏంటంటే ఒకప్పుడు చెప్పుకుంటాం, ఇప్పుడు కూడా పాఠ్య పుస్తకాల్లో రాసి ఉంది, తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు జ్ఞాన సంపద. ఆ చదువుకుంటే ఇప్పటికి కూడా మనిషి ఏ వ్యాధి వచ్చినా, ఏ దెబ్బ తాకినా, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేంత సత్తా ఉన్నటువంటి వేదాలు ఋషులు మునులు నేర్పిరని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే
సీఎం గారు వచ్చి ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ అంటారు. మాకు ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ అద్దయ్యా, మాకు అద్దాల మేడలు అద్దయ్యా, మాకు జ్ఞాన సంపద కావాలి, విజ్ఞాన కేంద్రం కావాలి. ఈరోజు తక్షశిల మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు మేము కావాలని కోరుకుంటున్నాం. ఈ ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ మాకు వద్దు, మాకు తక్షశిల నలంద విశ్వవిద్యాలయం ఉన్న జ్ఞాన సంపద మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే అద్దాల మేడలు అంగు ఆరుపాటులు మాకు అవసరం లేదు, మాకు జ్ఞానం కావాలి, మేము చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం రావాలి. ఈరోజు 10 ఏళ్ల కిందట మేము 20 ఏళ్ల కిందట చూసుకున్నట్టయితే మా సీనియర్ అందరూ కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా కానీ ఈరోజు చూసుకున్నట్టయితే కలెక్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ, సబ్ కలెక్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎంఆర్ఓ ఉస్మాన్ యూనివర్సిటీ, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ, రాజకీయ నాయకులు ఉస్మాన్ యూనివర్సిటీ అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల ఈరోజు ఇప్పటికి కూడా గ్రూప్ 4 ఎంప్లాయీగా, అటెండర్గా, ఈరోజు పంచాయతీ సెక్రటరీగా, కానిస్టేబుల్కే పరిమితమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కలిసి ఈరోజు ఒక రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు, ఈరోజు ఒక కరోనా లాంటి వైరస్ పెట్టాల్సిన అవసరం లేదు. నాణ్యమైన విద్య అందించకుంటే ఆటోమేటిక్గా ఈరోజు క్లోజ్ అయితే అంటే ఆ ఉదాహరణ ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈరోజు సంక్షోభంలో కానీ నిర్లక్ష్యంలో కానీ కొట్టుమిట్టాడుతున్నది. అడుగడుగున సమస్యలతో విలయతాండవం చేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఒకటే నిర్ణయించుకున్నాం, ఈరోజు ప్రభుత్వాలను కానీ అధికారులను కానీ అడిగే లేదు. మా హక్కులను, మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ మొత్తం కూడా మా విద్యార్థులదే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తే ఈరోజు విశ్వవిద్యాలయాన్ని విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మరింతగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాము. 1000 కోట్లు ఇస్తే సరే, 1000 కోట్లు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో కూడా సీఎంని తిరగనీయమని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. ఇంకొన్ని అయితే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫీజు గురించి కావచ్చు, అసలు అడగకుండా ఉండాల్సినవి కొన్ని డబ్బులు అడుగుతూ ప్లస్ అఫిలియేటెడ్ దానిలో కాలేజీలో కూడా రాగానే ఫస్ట్ ఇయర్ దగ్గర ఫీజులు వసూలు చేసి లెక్చరర్కు జీతాలు ఇచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాని గురించి వాస్తవానికి మీరు అడిగింది 100% కరెక్ట్ పాయింట్ అన్న. ఈరోజు గ్రామాల తండాల నుంచి వెళ్ళి గూడాల నుండి ఈరోజు రెక్కాడితే డొక్కాడని పేద మధ్య బడుగు బలిన వర్గాల విద్యార్థులందరికీ కూడా ఒక విజ్ఞాన కేంద్రం అంటే ఈరోజు విశ్వవిద్యాలయం ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో పెద్దది. ఎన్నో ఆశతో, కోటి ఆశలతో వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందని అందరికీ చెప్పుకొని ఒక జాబ్ కంటే ఎక్కువ ఫీల్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగున సమస్యలతో విలయతాండవం చేస్తుందన్న. ఈరోజు ఎంత ఘోరం అంటే పరిస్థితి, ఒక విద్యార్థికి సీటు ఒక హిస్టరీలో, పొలిటికల్ సైన్స్లో, ఇంజనీరింగ్లో సీట్ వచ్చిన తర్వాత రాగానే డబ్బులు కట్టించుకుంటారు. ఒకప్పుడు నేను 2016లో నేను జాయిన్ అయినప్పుడన్నా నేను కేవలం ఒక సర్టిఫికేట్ ఇచ్చిన, టీసీ ఒకటే ఇచ్చేసిన, నా 10th ఇంటర్ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్లు మాత్రమే ఇచ్చి ఒక 100 రూపాయలు కట్టేసి నేను అడ్మిట్ అయినా. కానీ రాను ఏమైపోయిందంటే కొన్ని వందల రూపాయలు, ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా 2 years బ్యాక్ అన్న 2100 ఉన్నటువంటి ఎంఏ కోర్సు దాదాపు ఈరోజు 20,000 రూపాయలు అయింది. సెల్ఫ్ ఫైనాన్స్ సీటు 35,000 అయింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో 1,20,000. నువ్వు టాప్ 10 యూనివర్సిటీలు, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అంత ఈక్వల్ ఫీజు ఉంది. అంటే ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయమా లేకుంటే ప్రైవేటు అంటే దందాలు చేసుకునే విశ్వవిద్యాలయమా అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఈరోజు విద్యార్థులు సతమతం అవుతారు. అరే ఏదో సీట్ వచ్చింది, మెరిట్లో నేను వచ్చినా అని చెప్పి సంతోషంగా ఇక్కడికి వచ్చే వరకు అడుగు పెట్టగానే పైసల వసూళ్ళు, కాలేజీలో పైసలు వసూళ్ళు, హాస్టల్లో పైసలు వసూలు. అరే ఎంత ఘోరం అంటే దాదాపు ఒక విద్యార్థి జాయిన్ అయితే 40,000-50,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. మీకు గుర్తుపెట్టుకొని అధికారులకు కానీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఏ యూనివర్సిటీలో కూడా ఇంత ఘోరంగా లేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో విచ్చల విడిగా డబ్బును దండుకుంటారు తప్ప ఇంకొకటి ఏం లేదు అని మీకు తెలియదు. ఇప్పటికి కూడా స్టిల్ నౌ మీరు హాస్టల్ అన్నీ కూడా విజిట్ చేయాలి. విద్యార్థులు ఇప్పటికి కూడా అవసరాలు పడుతున్నారు. అరే ఎన్ని పైసలు కట్టాలి, మాకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రభుత్వం మీకు ఇవ్వకపోతే మేము ఎక్కడి నుంచి తేవాలి, మా తల్లుల యొక్క తాలిబొట్లు అమ్మి కట్టాలనా అని అర్థం కాక అసలు సీటు క్యాన్సల్ చేసుకొని పోతున్నా. బాటనీ జువాలజీలో నిన్న 4 సీట్లు ఖాళీ అన్న. ఈరోజు మైక్రోబయాలజీ చాలా ప్రెస్టీజియస్, దాదాపు హైదరాబాద్లో 3 కాలేజీలు ఉన్నాయి మైక్రోబయాలజీ. పిల్లలు మాకు ఫీజు కట్టలేమని చెప్పి సీట్లు ఖాళీ చేసుకొని నాకు సీట్ వద్దు నేను పైసలు కట్టలేని వెళ్ళిపోతారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి విశ్వవిద్యాలయం ఉంటే ఈరోజు విశ్వవిద్యాలయం ఉస్మానియాలో 17 విశ్వవిద్యాలయాలు కోఆర్డినేటర్ సమన్వయకర్తగా ప్రతి విశ్వవిద్యాలయంలో అల్మాలకు అంటే అకాడమిక్ క్యాలెండర్ నిర్ణయించేది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ విధంగా ఉంటే మిగతా విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏందని మనందరం కూడా అవగతం చేసుకోవాలని చెప్పేసి ఈ సమస్యలన్నిటికీ కూడా ఈరోజు ప్రొఫెసర్ల మీద, అధికారుల మీద ఈరోజు ప్రభుత్వాలని అనుడు కాదు, మనం పోరాడాలి. మనం పోరాడి కొట్లాడి సాధించుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు విద్యార్థులందరూ తెలియజేసినాం. రానున్న రోజులలో ఈ 1000 కోట్లే కాదు, ఈరోజు విశ్వవిద్యాలయాన్ని విజ్ఞాన కేంద్రంగా ఒకప్పుడు ఋషులు మునులు ఏ విధంగా అయితే అన్నీ నేర్పించారో విద్యార్థులందరికీ జ్ఞానాన్ని, ఎక్సర్సైజ్లను,
ఎన్నో రకాలుగా ఉన్నటువంటి విషయాలన్నీ నేర్పిస్తారు. అవన్నిటిని కూడా విద్యార్థులకు తెలియజేయాలని, అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇంత జనరేషన్ కాలంలో ఈరోజు టీ హబ్ అని విన్నారు. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఓయూ హబ్ పెడితే తప్పేంది? పిల్లలు ఇప్పటికి కూడా బీటెక్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్కి ఈరోజు వారికి ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల ఇంకా అక్కడనే దేవదారణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఆ స్టూడెంట్కి నువ్వు ఏదో ఒక ఫెలోషిప్ ద్వారా నువ్వు హెల్ప్ చేసి ఉంటే ఆ స్టూడెంట్ ఈరోజు ఇప్పటికీ ఒక ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంటే ఒక 10 సాఫ్ట్వేర్లు కనిపెట్టే ఒక శక్తి ఉంది అతని దగ్గర. కానీ అంత విజ్ఞానం ఉన్నా కానీ మేధస్సు ఉన్నా కానీ ఈ రోజులు పైసలు లేక ఇబ్బందులు పడతారు. ఇప్పుడు కూడా పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆశా కేంద్రం, విజ్ఞాన కేంద్రం, విశ్వవిద్యాలయం అంటే ఉస్మాన్ యూనివర్సిటీ. కానీ పైసలు లేక విద్యార్థులను దండుకుంటూ ఇప్పటికి కూడా చాలామంది మీరు చూడండి అన్న ఈవినింగ్ పూట ఇది హైదరాబాద్ ఉన్నటువంటి క్యాటరింగ్ వెళ్తుకుంటూ సిగ్గులు చేసుకుంటూ ఈరోజు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఎవరు కూడా ఖాళీ ఉంటారు. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే కేవలము అన్ని రకాల కర్మాగారం, ఉత్పత్తి కేంద్రం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటానా, ఈరోజు గతంలో చూసుకుంటే శాస్త్రవేత్తలను, మేధావులను, విజ్ఞానవేత్తలను, అదేవిధంగా రాజకీయ నాయకులు అందించిన ఘనత ఉస్మాన్ యూనివర్సిటీ. అట్లాంటి వాళ్ళు బ్యూరోక్రాట్స్ కూడా కొంచెం వచ్చిన వాళ్ళు. అలాంటిది పోయి ఈరోజు విద్యార్థులు ఫీజు కట్టాలంటే ఒకప్పుడు వాళ్ళకి ఫీజులు లేవు. ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు 1990s, 1980s వాళ్ళకి 500-600 రూపాయలు రిటర్న్ ఇచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ పంపించే చరిత్ర ఉంది. ఇప్పుడు 2025లో ఎంత ఘోరం అంటే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఒక 50,000 రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీ కట్టి బయటికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్న పరిస్థితి ఉంది. అరే ఇది విశ్వవిద్యాలయం, ప్రభుత్వ విశ్వవిద్యాలయమా, ప్రైవేట్ యూనివర్సిటీ అర్థం కాకుండా ఉన్నదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థుల జీవితాలు బాగుపడాలి. రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ నెరవేర్చకపోతే మాత్రం ఆనాడు 1000 కోట్ల రూపాయలు మాకు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇవ్వకపోతే ఒకటే చెప్తున్నాం, ఇటు తార్నాక నుంచి ఎన్సీసీ గేట్లు లోపల అడుగు పెట్టాం. ఒకవేళ వస్తే బయటకు కూడా పంపమని చెప్పేసి నువ్వు 10,000 మంది పోలీసులను పెట్టుకున్నా నిన్ను పంపేదే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇది అయితే విద్యార్థులు చెప్తా ఉన్నారు కదా వాళ్ళ సమస్యలు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అనేకమైన సమస్యలు, హాస్టల్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, లైబ్రరీ కావచ్చు, టెక్నాలజీ డిపార్ట్మెంట్ అయితే ఇంకా కంప్యూటర్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని సమస్యలు నెలకొన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ని సమూలంగా మార్పులు చేయాలి. ఆ నిధులు వెంటనే రిలీజ్ చేస్తేనే మేము ఇక్కడ యూనివర్సిటీకి రాణిస్తాం, లేదంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని అయితే చెప్తా ఉన్నాం. కెమెరామెన్ శివతో రాజు, ఆదాబ్, హైదరాబాద్.